మీకు ఆ హోదా ఇస్తే కానీ మీకు అదేంటి దాంట్లో మరి ఏముందో భూమికి ఏమన్నా 5 అడుగులు ఎత్తులు ఉంటారా? ఒకవేళ హోదా ఇస్తే అదే కుర్చీలో కూర్చుంటారు కదా, వచ్చి కూర్చొని మాట్లాడచ్చు కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఆయన వచ్చి కూర్చుంటే కదా మేము చెప్పేది లెక్కలని. మీరు వచ్చి కూర్చోకపోతే వాళ్ళు లెక్కలు చెప్పరు, జనాలకు అర్థం కాదు. 2014 నుంచి 19 వరకు వాళ్ళేం పెట్టారు, 19 నుంచి 24 వరకు మీరేం తగలబెట్టారు, ఇవన్నీ జనాలకు అర్థం కావాలి కదా. బాబు పాలూరు గారు కానీ బండారు వంశీకృష్ణ గారు కానీ వారు వెలుబుచ్చిన ఆవేదనలో సహేతుకత ఉంది. మీరేమంటారండి? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, వెరీ గుడ్ మార్నింగ్. సరే, మేము ఇప్పుడు ప్రతిపక్షంలో లేవు, మా ప్రతిపక్ష హోదా కూడా లేదు. సాధారణ ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ అని అనుకునే వాళ్ళు మా మీద ఎందుకు విమర్శలు చేయటం? మేము వాళ్ళ దృష్టిలో ప్రతిపక్షం కూడా కాదు కదా. ప్రతిపక్ష పార్టీ అయితే వాళ్ళు విమర్శలు చేస్తున్నాం, ఇదిగోండి ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు. మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు కాదు మీరు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని మరి మా మీద ప్రతిరోజు విమర్శలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన జరిగిన 5 రోజులు అయితే ఇంకా రోజు దాని మీద రచ్చేందుకు? ఇది ఒక పాయింట్. 2, మీరు ఇందాక క్లియర్ గా ఒక ముఖ్యమంత్రి హోదాలో రిషికొండకు సంబంధించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రిషికొండకు మీరు డబ్బులు వృధా చేశారు, సో మేము యోగాంధ్ర పేరుతో ఖర్చు పెడితే తప్పేంటి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను క్లియర్ గా అడుగుతున్నా, 300 కోట్లు కాదండి ఇంకా ఎక్కువ ఖర్చు చేశారంటున్నా. ఎందుకంటే 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు అయ్యారని చెప్పారు వాళ్ళు. దాంట్లో చాలా ఫేక్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, దాని పేరుతో ఒక దోపిడీ జరిగింది. 2 కోట్ల మందికి సంబంధించి మ్యాట్లు ప్రభుత్వం ప్రొడ్యూస్ చేయటం, అదేవిధంగా 2 కోట్ల మందిలో వాళ్ళందరికీ అక్కడ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వచ్చినాక స్నాక్స్, వాళ్ళకి వాటర్ బాటిల్స్, వాళ్ళకి పొద్దున బిస్కెట్ ప్యాకెట్లు, ఇవన్నీ 2 కోట్ల మందికి. 2 విశాఖపట్నంలో 5 లక్షల మందికి తరలించామని చెప్పారు, దాంట్లో 3 లక్షల మంది వచ్చారు. వాళ్ళ అఫీషియల్ లెక్కలు వాళ్ళ మీరు పత్రికలో చూస్తే తెలిసింది. 10,000 బస్సులు పెట్టారు, 10,000 బస్సులు జనాల్ని బలవంతంగా తీసుకొని వచ్చారు, డ్వాక్రా మహిళల్ని. మీరు అన్నట్టు యోగా మంచిదే కాదని ఎవరు, ప్రతి సచివాలయం పనిలో పెట్టండి, ప్రతిరోజు యోగాకు సంబంధించి సెంటర్లు పెట్టండి, ఎవరు వద్దన్నారు? మీరు అన్న 75 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పారు, ఇంకా ఇవ్వాల. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 75 కోట్లు కాక రాష్ట్ర ప్రభుత్వం వివిఐపికి రూమ్స్, స్టార్ హోటల్స్ లో విఐపికి రూమ్స్, ఎమ్మెల్యేలు మంత్రులు కేంద్రం నుంచి వచ్చినటువంటి సెక్యూరిటీ, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సెక్యూరిటీ, ఇక్కడికి సంబంధించినటువంటి పోలీసులు, వీళ్ళందరికీ సంబంధించి సెక్యూరిటీ. ఒక ప్రధానమంత్రి ఒక రోజు పర్యటనకు వస్తే నార్మల్ పర్యటనకే 30 నుంచి 40 కోట్లు అవుతాయి సార్. కానీ ఒక నెల రోజుల ముందే ఒక పెద్ద ప్రిపరేషన్, ఒక 5 లక్షల మంది జనాలను ఒక చోట కూర్చోబెట్టే కార్యక్రమం, మొత్తం గ్రీన్ మ్యాట్లు వేసి వాళ్ళందరికీ మ్యాట్లు, వాళ్ళందరికీ ఏదైతే ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తామనే కార్యక్రమానికి నేను 300 కోట్లు పైగా ఖర్చు అయిందని మేము ఆరోపిస్తున్నాం. మీరు చెప్పండి, ఇదిగో ఈ జిల్లా కలెక్టర్కి ఎంత రిలీజ్ చేసాం, ఈ జిల్లా కలెక్టర్కి ఎంత రిలీజ్ చేసాం, ఎంత అయ్యింది, ఇదిగో మ్యాట్లకి ఎంత, వాటర్ బాటిల్కి ఎంత. ఎందుకంటే 350 రూపాయలు కాస్ట్లీ భోజనం కదా. మీరు మొన్న బుడమేరు వరద వస్తే విజయవాడలో ఒక ప్లేట్ పులిహారకి 340 రూపాయలు ఖర్చు పెట్టారు కదా. మరి ఇక్కడ ఈ బిస్కెట్లకి ఎంత ఖర్చు పెట్టారో, చాక్లెట్కి ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. 75 కోట్ల వరకు వేగు లెక్కొద్దు, మీరు అధికారంలో ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. 2, ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ రిషికొండకు సంబంధించి అది ప్రభుత్వ భవనం, జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనం కాదు. ఇదే మరి నిన్న అన్నట్టుగా మీరు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సర్క్యూట్ హౌస్ లో ఉన్నారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారండి? నిన్న నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఏ స్టార్ హోటల్లో దిగారు? మంత్రులు ఏ స్టార్ హోటల్స్ లో ఉన్నారు? నిన్న అక్కడికి ఏ స్టార్ హోటల్ లో ఉన్నారు? కలెక్టర్ ఆఫీస్ లో వెంకటరెడ్డి గారు. వినండి సార్, దయచేసి వినండి. అందరూ మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ ఏ స్టార్ హోటల్స్ లో ఉంటున్నారు? రాడిసన్ లేదంటే నోవాటెల్, వీటన్నిటికీ ఎవరు డబ్బులు అండి? చంద్రబాబు నాయుడు గారు హెడ్ డబ్బులు ఇస్తున్నాడా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? అదే ప్రభుత్వ భవనం ఉంది, సంవత్సరం నుంచి నిరుపయోగంగా ఉంది సార్. సంవత్సరం నుంచి నిరుపయోగంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రభుత్వ భవనం కడితే ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఐకానిక్ గా బిల్డింగ్స్ నిర్మిస్తే ఇప్పటికీ వాడు కూడా సంవత్సరం నుంచి కట్టుకున్నారు కదండి.